ఇదే మా చిన్న కార్టూన్ వీడియో. ఇదే మా చిన్న కార్టూన్ వీడియో. దీన్ని అంట మొన్న వీడియోలో చూసాను. ఇలా రివర్స్ చేసి లోపల కూర్చోబెడితే అయ్యో అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ప్రామిస్ ఈసారి అసలు స్కెచ్చే లేదు. ఎంట్రీలో ఉన్నావు బేటా. ఐ లవ్ దిస్. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అని వేయాలి బ్యాక్గ్రౌండ్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌదీ సాయిరా. హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కూడా మీకు ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ప్రతిసారి మనం బాగా కష్టపడి ఇల్లు తుడుస్తుంటాం కదా, సో దానికోసమే ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ని తీసుకొచ్చేసాను. మన అగారో వారి ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అనమాట ఇది. అండ్ వాటర్ స్ప్రే మాప్ కోసం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీనికి వచ్చేసి మనకి ఇలాంటి ప్యాచ్ ఎక్స్ట్రా 2 కూడా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇది కంప్లీట్గా డిటాచబుల్ అండ్ వాషబుల్ కూడా. మనం ఒకసారి యూజ్ చేసిన తర్వాత కొంచెం లైట్గా దీన్ని ఏదైనా లిక్విడ్లో వేసేసి వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇలా వెంటనే అటాచ్ చేసుకోవచ్చు. బోత్ సైడ్ కూడా మనకి ఇలా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు 150 RPM రొటేటింగ్ స్పీడ్తో పాటు పనిచేస్తుంది. 175 ml వాటర్ ట్యాంక్ ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ వాటర్ ఫిల్ అవ్వడానికి దీనికి సపరేట్ ట్యాంక్ కూడా ఉంటుంది. అది కూడా 150 ml వరకు మనం ఇంట్లో ఫిల్ చేసుకొని వాడచ్చు. అండ్ ఈ మాప్ వచ్చేసి చార్జబుల్ అనమాట. మనకి చార్జర్ పిన్ ఇలా ఉంటుంది. అండ్ వన్స్ ఒకసారి చార్జ్ చేసుకున్న తర్వాత మనం ప్రశాంతంగా ఇల్లంతా మాప్ చేసుకోవచ్చు. అండ్ మాప్ స్టిక్ని వచ్చేసి నేను డైరెక్ట్గా దీనికి లింక్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది ఇది. మనకి ఇక్కడ వచ్చేసి LED లైట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇది కంప్లీట్గా లైట్ వెయిట్ అండ్ అడ్జస్టబుల్గా ఉన్నటువంటి రాడ్ కూడా ఉండడం వల్ల మనకు చాలా ఎవరి హైట్కి తగ్గట్టుగా వాళ్ళు దీన్ని అడ్జస్ట్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఒకసారి ఎలా యూజ్ చేయాలో నేను మీకు ఒకసారి యూజ్ చేసి చూపిస్తాను. దీంట్లో వచ్చేసి మనం RO వాటర్ని ఫిల్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి అడ్జస్టబుల్ బటన్ చెప్పాను కదా, ఇది మన హైట్కి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్గా పోర్టబుల్ అండ్ చాలా కాంపాక్ట్ ప్లేస్లో కూడా దీన్ని మనం అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఈ హైట్ అయితే నాకు అడ్జస్టబుల్. అండ్ కింద వచ్చేసి మనకి ఇక్కడ LED లైట్స్ కూడా వస్తాయి. వన్స్ ఒకసారి ఇలా స్టార్ట్ చేసి మనకి డార్క్గా ఉన్న ప్లేస్ని కూడా కవర్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూపిస్తాను. జ్యూస్ స్ట్రెయిన్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు మాప్ చేసేసాం కదా, ఇప్పుడు వాటర్ స్ప్రే చేస్తాను. దెన్ దట్ ఉన్న చిన్న చిన్న డాట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇప్పుడు మాపింగ్ అయింది కదా, ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను. కింద చూడండి ఇలా స్ప్రే అవుతుంది అనమాట. మంచి ఒకసారి స్ప్రే అయింది. మళ్ళీ మనం ఇక్కడ మాప్ చేస్తాం దీన్ని. అంటే మళ్ళీ ఇట్వైస్ పెట్టి ఇట్లా స్ప్రే చేస్తే ఇలా వాటర్ బయటకు వస్తుంది. సో మనం ఇక్కడ పెట్టినట్టయితే ఇంత దూరం వరకు స్ప్రే అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇక్కడ మాప్ చేస్తే ఇంకా క్లీన్. మనం యూజ్ చేసిన తర్వాత దీనికి కొంచెం డస్ట్ అది అండ్ ఏదైతే జ్యూస్ ఉందో జ్యూస్ అంతా పట్టుకుంది కదా, ఇంకా వీటిని మనం రిమూవ్ చేసేసి ఇంకొక సెట్ ఆఫ్ ప్యాడ్స్ మనం డైరెక్ట్గా దీనికి పెట్టేసుకోవాలన్నమాట. ఇది చాలా ఈజీగా మనం స్టిక్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం దీంతో చేసిన తర్వాత అంతా వెట్ అయింది కదా, వాటర్ స్ప్రే అది ఇదంతా చేసిన తర్వాత ఈ సెట్ 2 మనకి ఏదైతే ఎక్స్ట్రా ఇచ్చారో దీన్ని ఆన్ చేసుకొని మళ్ళీ మనం ఆఫ్ చేసుకుంటే అంతా డ్రై అవుతుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి కూడా మనకి యూజ్ అవుతుంది. సో దీంతో డైరెక్ట్గా మనం ఇలా డ్రై ఆఫ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి అగారో వాళ్ళ ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అనమాట. చాలా బాగుంది అండ్ చాలా లైట్ వెయిట్ అండ్ కాంపాక్ట్ కూడా. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా ఉందనే విషయం నాకు కూడా చెప్పండి. ఓకే, అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా, మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం మన ప్రాంక్ వీడియో అండ్ శిరీష మీద ప్రాంక్ వీడియో అందరూ అడుగుతున్నారు కదా. ఈసారి అయితే చాలా గట్టిగా ట్రై చేస్తున్నాను అండ్ చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నా. లెట్స్ అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ప్రాంక్ వీడియో చేద్దామని చెప్పి ఒక డిఫరెంట్ ఐడియాతో మీ ముందుకైతే వచ్చాను. చూసేవాళ్ళు కూడా అనుకుంటారు, చేసేవాళ్ళు అనుకుంటున్నారు, తినేవాళ్ళు కూడా అలాగే అనుకుంటారేమో. అది మనం నెక్స్ట్ ఫర్దర్ స్టెప్లో చూద్దాం. సో ఇవాళ మనం హెడ్ పఫ్ చేయబోతున్నాము. దానికి కావాల్సిన సామాగ్రి వచ్చి ఇది మైదా పిండి అనమాట. మామూలుగా కర్రీ పఫ్లో నాకు తెలిసి మైదా పిండి వాడతారేమో అనుకుంటున్నా. సో నేను కూడా మైదా పిండి తీసుకున్నా. దీని తర్వాత మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి
సో ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. దాన్ని ఊరికే అట్లా చూస్తుంటే అంత బాగుండదు కాబట్టి దాన్ని మూత పెట్టి టైం వచ్చినప్పుడే దాన్ని ఓపెన్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో ఈ తయారీ విధానం అనేది ఖచ్చితంగా మీ అందరికి తెలియాలి కాబట్టి దీన్ని ఎలా తయారు చేస్తానో కూడా మీకు ఇవాళ నేను వీడియోలో చూపిస్తా. తినబోయే గనుల గురించి మనం డైరెక్ట్గా వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. దీంట్లో కొంచెం సాల్ట్, దిస్ ఈస్ కాల్డ్ ఓమ్ అనమాట. వీళ్ళు ఎట్లాగో తిన్నారు నాకు తెలిసి, అయినా సరే ఇట్లా కొంచెం కలర్ఫుల్గా ఉంటేనన్నా తింటారేమో అని ఒక ఆశతో వాళ్ళు వేస్తున్నా. కొద్దిగా ఆయిల్ వేద్దాం, అట్లీస్ట్ నోట్లో పెట్టుకున్నప్పుడు ఒక రుచి తగ్గలాలి కదా. మళ్ళీ ఈ పిచ్చి ఆయిల్ వేసినా అనుకోవద్దు, మంచి పల్లి నూనె, ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని పూరి పిండిలా కలుపుకోవాలని నేను అనుకుంటున్నా. ఇష్టం వచ్చినట్టు ఇట్లా కల్లం బిల్లం చేయాలి. దీన్ని చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా పిండి పెట్టుకోలేదనమాట, ఏమైనా దీంతోనే ఇంకా తప్పదు. అయ్యో పిండి నాకు బాగా తెల్లగా ఉంది. దీన్ని మీ కలర్ వచ్చేంత వరకు కలుపుకోండి. అది ఇప్పుడు వచ్చింది. నాకు తెలిసి ఈ పిండితోనే కాదనుకుంటా కర్రీ పఫ్ఫులు చేసేది, అయినా సరే మనం దీంతోనే చెయ్యాలి. ఈ రకంగా బాగా కలిపి దీన్ని యాక్చువల్లీ కర్రీ పఫ్ అనడం కంటే పూరి హెడ్ పఫ్ అనడం బెటర్ ఏమో అనుకుంటా. ఇలా చేసి 4 వేలు పెట్టి దీన్ని పక్కన పెట్టాలి. ఇట్లా అనుకోదు, అయినా సరే మనం జిద్దుకి దాన్ని వెలిగించాలన్నమాట. తర్వాత ఇప్పుడు మన కొత్త ఆయిల్తో ఓపెన్ చేయాలి, ఎందుకంటే మనం వాడే వాడకానికి రావట్లేదే. దీన్ని అంట మొన్న వీడియోలో చూసాను, ఇలా రివర్స్ చేసి లోపల కూర్చోబెడితే ఇది అయ్యో అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇట్లా పడుతుందని వాళ్ళు చెప్పలేదు కానీ ఇది ఇట్లా సన్నగా దారి పడుతుంది అంట. నా చేతిని ఎక్కువ పడుతుంది చూడు, లోపలికి వెళ్ళిపోయింది. రావట్లేదు అది. మొత్తానికి ఊరి మునిగేంత ఆయిల్ వేసుకోవాలి. సరే ఇప్పుడు మొత్తానికి ఏంటంటే ఇది మన పిండి నానింది బాగానే, ఆయిల్ వేడయ్యే లోపల మనం పఫ్ లాంటి ఒక ఐటెంని తయారు చేయాలి. అది ఎలా అంటే నాకు కూడా తెలియదు. ఇంత పెద్ద ముద్ద అయితే తీసుకొని ఇట్లా అనుకుంటుంటుంది, అయినా లెక్క చేయొద్దు మనం, ఓకేనా. బౌల్లో ఆయిల్ ఎక్కలేదు, ఆయిల్ వేసుకొని ఇట్లా ఇది ఇట్లా కాదనుకుంటా. ఇట్లా కాకపోయినా సరే కానీ మనం ఇట్లనే చేయాలి దీన్ని. మధ్య ఇప్పుడు వాడలేదు, అందుకే విచిత్రంగా అనుకోని పిండితో చేయాల్సింది అనుకుంటా. ఇప్పుడు అయ్యో పైపాటికి కూడా కష్టం రాకూడదు నాయన. దానికి ఇలా చేసా, ఇందులోంచి ముక్కు బయటకు వస్తుంది. అయ్యో బాగా కాల్చాలి. ఇది మన ఒరిజినల్ కొన్ని ఉట్టికి ఒక పిండి. ఇది ఎవరు తిన్నారు? అది తిన్నది వచ్చాడు, ఇది తిన్నది వచ్చాడే. ఒకటేలా ఉన్నాయి. ఒకటి తేడా ఉన్నాయి. ఎనీవేస్ మనం అనుకున్నది మనం రెడీ చేసుకున్నాం. ఇప్పుడు చాక్లెట్ మన ప్రయాణం కూడా మన స్పెషల్ రెసిపీతో సారీ దీన్ని ఏమంటారు, రెమెడీ అంటారు, రెసిపీతో స్పెషల్ రెసిపీతో ఇంటి దగ్గరికి వచ్చాయి. లెట్స్ గో. సో ఫైనలీ మనం మన డెస్టినేషన్కి రీచ్ అయిపోయాం. మన ఇద్దరు అమోఘమైన గెస్ట్లని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సే హాయ్. హలో, హాయ్ 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 చెప్పాలి. సో అదనమాట.
సో మనం ఇంటి దగ్గర చేసినటువంటి ఇది ఈ చిరకాల కోరిక. చీరక ఇదే మా చిన్న కార్టూన్ వీడియో. సార్ ఏంటి సార్ అది? ఇదే మా చిన్న కార్టూన్ వీడియో. ఎందుకే అంటే మరి ఫైనల్ డెస్టినేషన్ ఫైనల్ గా ఒక డెస్టినేషన్ ఫుడ్ వీడియో కాబట్టి మంద కాకుండా ఉంటే చాలు. మనది ఎలాగా అవ్వదు అంటే ఎందుకు ఇట్లా మమ్మల్ని ఇద్దరిని పెట్టుకొని ఫుడ్ చేయాలనిపిస్తుంది. మంచి మంచి వీడియోలు ఎవరెవరితో చేసుకుంటాం. ఫుడ్ లవర్స్ ఎవరో వాళ్ళతోనే చేయాలి. ఇద్దరు ఫుడ్ లవర్స్ ఉన్నారు కాబట్టి ఫుడ్ లవర్స్ హౌ వి ఆర్ మెయింటైనింగ్ అంటే మీరు ఎమ్మి ఫుడ్స్ అంటే ఏదైనా ఉంటే చూపించండి. లోపల ఉంది ఇప్పుడు ఎవడం బాగా చూపించట్లేదు. సో రెడీ. నేను ఒక స్పెషల్ రెసిపీ చేశాను. సమోసానా? చాలా కమ్మగా వస్తుంది స్మెల్. బజ్జీకి సమోసాకి క్రాస్ బ్రీడ్ లా ఉంది. ఇది తీసుకో. నువ్వు ఏంటో ఒకటి చిన్న కూడా పెద్దగా ఉంది. ఇగో నేను తీసుకో. నేను నువ్వు చేసిందే. హ్యాండ్ తో టచ్ అయ్యి వేరే వాళ్ళ హ్యాండ్ తో టచ్ అయ్యద్దు. ఆహా. ఇది ముట్టుకో. తీసుకో. హలో ఏ. ఎనీబడి దే? ఇవ్వలేదు. తీసుకోవే. తీసుకోదేవా. ప్రాపర్గా తినాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఎవరి దగ్గర ఉంచాలి దీన్ని? నీ దగ్గర. ఏంటిది? ఇది అట్లా పట్టుకోగలను మంచి. మరి నోట్లో పెట్టుకుంటే ఎలా నవ్వులాలో కూడా నువ్వు చెప్పు. కాదు నువ్వు కూడా దీన్ని ప్రాపర్ వేలో కరెక్ట్. ఇది ఇది ఓకే. నువ్వు మంచి స్కెచ్ తో లేదు ప్రామిస్ ఈసారి అసలు స్కెచ్చే లేదు. ఎంట్రీలో ఉన్నావు బేటా. ఓకేనా? స్కెచ్ లేకపోతే ఫస్ట్ నువ్వు తినాలి. మీరు తినగానే ఆయన రెండే చేసావేంటి? నేను ఆల్రెడీ బాధకి తల ఒకటి తీసుకుని బాధకి చేసేంత మెటీరియల్ నా దగ్గర లేదు. తక్కువ మెటీరియల్ దొరికింది. తక్కువ మెటీరియల్ తోనే అబ్బా ప్లీజ్ రెడీ అంటుంది అంట పెట్టుకోవాలి. ఫస్ట్ బైట్ నీకు తర్వాత మేము. yes okay come on నీ తర్వాత come on come on come on come on నాకొద్దు నాకొద్దు లేదు లేదు ఆల్రెడీ చాలా సార్లు బలైనా మళ్ళీ మళ్ళీ బలవాలనుకోవట్లేదు. విషయం చెప్పు. నువ్వు నన్ను నమ్మవా? నమ్మ దేవా నువ్వు నన్ను నమ్మవా? అస్సలు నమ్మడు. కాలు మొక్తాయి ఒకసారికి నమ్ము. నమ్మ ఈ ఒక్కసారికి ఇక లాస్ట్. ఇది లాస్ట్. ఇక లాస్ట్ ప్రామిస్. ఇదే లాస్ట్. సరే కానీ ఓకే రెడీ. తినండి. నువ్వు రెడీ రెడీ రెడీ. ఏదో తేడాగా ఉందేంటి? ఏందమ్మ ఇది? వాట్ ద హెల్ ఏం చేసావు? అది మీది వైట్ గా నాది ఏదో ఉంది. ఏంటిది? ఏంది ఇది? ఏయ్ ఏయ్ పోయి అమ్మ పడవ. ఓ అమ్మ ఏంది? అలాంటిగా ఇదేంది ఇది? మై గాడ్ చీ ఒక్కతారా మనిషివా క్షుద్ర పూజలు చేసేదాను ఇంకేమన్నా ఏంటమ్మా అసలు ఇది? ఇగో ఇదేమా మూటని పీక్కుని తిన్నది. ఏంటని గట్టిగా ఉంది. ఏంటని గట్టిగా లాగి చూసారు. ఇగో నీ అదృష్టం ఏంటంటే దీనికి ఏమో మైదా పిండి వచ్చింది. మైదా పిండి ఇది. Is this మైదా పిండేనా? అది కూడా ఫుల్. అమ్మా దాన్ని దవడ పీకావు నువ్వు. అయ్యో పైది కూడా పీకావా? ప్రోటీనా? చికెన్ పచ్చిది అలా మూతిని పీక్కొద్దింటే ప్రోటీన్ వస్తుందని నాకు ఎలా వస్తుంది నీకు ఇలాంటి ఐడియాస్ అన్ని? ఇచ్చారు మనుషుల్ని ఇలా ఒక వండర్ఫుల్ కోడిని బ్లాగ్ కోసం మర్డర్ చేసేసినావా? మర్డర్ చేయలే. మర్డర్ చేసిన తలకాయ ఎత్తుకొచ్చిన అట్లా మాట్లాడకు. నేను ఇలా వెజిటేరియన్ ప్యూర్. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అసలు యాక్చువల్గా దీని నోట్లోకి రావాలి. దీని నోట్లోకి రాలేదు. ఇక జన్మలో కోడి రకమైన వికారంగా వస్తుంది అనమాట. కాదు చిన్నకన్నా ఏమనిపిదా చిన్నకనికి ఇట్లా ఐ లవ్ దిస్. ఐ లవ్ దిస్. కొంచెం ఆడుగా బిహేవ్ చేయటం కాదు సుబ్బారావు గారు. పిచ్చండి ఇది. ఇంకో హిట్ 3 మూవీ వచ్చింది కదా, సాడిస్ట్ అందరు సైకోలు అందరు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళే వాళ్ళు. చాలా వివరంగా ఉంది అసలు. మళ్ళీ తెలుస్తావా? దగ్గరగా ఉండి బాగుంటాయి. చేసుకోవాల్సింది ఇమీడియట్లీ దీని మొహం మీదే.
ఓ మై గాడ్, ఇంకా అసలు గట్టిగా కోరుకుంటే బ్లడ్ వస్తుంది దాంట్లో నుంచి. రాదు, బాగా ఉడకబెట్టిన దాన్ని. కాకపోతే బయట చేస్తుంటే ఏదో గట్టిగా తగులుతుంది. అప్పుడైనా ఆలోచించాలి కదా. ఏ బాగా అలాంటి ఏమైనా వేసిందేమో అని గట్టిగా లాగి చూస్తే దాన్ని మూతి నాకు చేస్తున్న సేపు నీతో చెప్తాం అనుకున్నా కానీ దాని తర్వాత జాలేసింది నీ మీద. సో దట్ అట్లా చూడదు, ఇది అయిన తర్వాత కొడతారు నన్ను. ఇదంతా బ్లాగ్ లో ఉండదు. సో హౌ డు యూ ఫీల్? చాలా వరస్ట్ గా, వల్గర్ గా, వియర్డ్ గా, దరిద్రంగా, ఇంకా బూతులు. సో మనం అనుకున్నవన్నీ వచ్చేసాయి. హౌ డు యూ ఫీల్? హౌ వి ఆర్ ఫీలింగ్ ఇప్పుడు అయింది కదా, ఖచ్చితంగా దీనికి సంబంధించింది నా ఛానల్ లో పక్కా వస్తుంది. అది మేమిద్దరం కలిసి స్కెచ్ చేస్తాం. దీనికి డెఫినెట్ గా రిఫ్లెక్షన్ అయితే వస్తుంది. రివెంజ్ ప్రాంక్ అనేది అసలు ఏం వెళ్తాయో నీ నోట్లకి నీకే తెలియకుండా వెళ్తాయి. ఏంటి అవి? అలా మేము పంపిస్తాం. నేను బ్లాగ్ చేయట్లేదు కదా, నేను చేపిస్తే కదా. నేను పాలిటిక్స్ కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇవేవి నాకు వర్కౌట్ అయ్యట్లేవు. ఎందుకు అక్కడికి వెళ్ళి కూడా ఈ తలకాయలు పీతలని పెట్టి ప్రాక్టీస్ చేసుకుంటుంటాం. అందుకని అట్లా చూడద్దే. ఇట్లా ఇండు వంద ఇలా ఉంది ఎక్కువ మాట్లాడితే నామకం ఎందుకు ఎత్తున్నావు మరి? చాలా చేయాలి కాబట్టి పోయి మూతులు ఇక్కడ ఏంటి హింట్ ఇచ్చాను నేను, ఇటుపైపే పెట్టుకొని షార్ప్ ఉన్న సైడే నోటికి ఇచ్చాను నేను. ఏది అలాగే డైరెక్ట్ గా పీకమని చెప్పి నువ్వు స్కెచ్ అలాగే ఇచ్చావా? యాక్చువల్ గా ఇట్లా మొత్తం ఏదైనా పెద్ద పెద్దగా తింటది కదా, పెద్ద హాఫ్ అప్పుడు ఏ కల్లో ఏదో బ్రెయిన్ కనీసం దాన్ని ప్రాపర్ క్లీన్ కూడా చేయలేదు అది హెయిర్ మళ్ళీ మళ్ళీ చూస్తాడేంటి? వదిలేసుకుని ఎట్లా మూత పెట్టండి. 100% సాటిస్ఫాక్షన్ విత్ దిస్ వీడియో. ఎట్లా ఫీల్ అయినా ప్లీజ్ ఏమనుకో. వద్దు ఎట్లా ఫీల్ అయినా చూపిస్తాను. గొంతులో ముక్కులో ఎక్కడి నుంచో బయటకు వస్తుంది వాంతి నాకు. ఎట్లా అనుకో, ఏమనుకో ప్లీజ్. ఒక్క మాట అయితే బాగోదు, లేకపోతే వద్దంటలే కానీ మూవీ డైలాగ్ గుర్తొస్తుంది. దేంతో పట్టాలరా దీని మొహం సావదవ్వాలి అసలు. ఇది చాలా తప్పు తింది కాదు మాది. ప్రతిసారి నమ్మి వచ్చి మళ్ళీ బాగా ప్రాంక్లు చేయించుకొని ఇలా జీవోత్సవం లాగా అయ్యి లాస్ట్ టైం ఇట్లా ఇట్లా వస్తుంది వెనక అని వేయాలి బ్యాగ్. సో ఇలాంటి వండర్ఫుల్ ఐటమ్స్ గురించి ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటున్నట్టయితే నన్ను కామెంట్స్లో అడగండి. ఇవి ఎలా రెడీ చేయాలనే వీడియోని కూడా మీకు నేను పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. వీళ్ళందరూ గ్రూప్ అవ్వండి. ఇట్లా వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ప్రాంక్ వీడియో అని అడుగుతున్నారు తెలుసా? కామెంట్స్ చూస్తాము తర్వాత. రేపు ఎప్పుడైనా ఖాళీ ఎప్పుడైనా ఉన్నప్పుడు మెల్లిగా ఓపెన్ చేసి చూపిస్తాం. కామెంట్స్ పెడతలేరని కదా పెడుతున్నారు కదా, మనం వీడియో చేయాలి కదా. కామెంట్లు పెట్టాలంటే వాళ్ళ పాపం వాళ్ళు ఒక్కొక్క వీడియో కోసం ఎదురు నుంచి కామెంట్లు పెట్టడం మంచి. నేను ప్రాంక్ చేస్తున్నా, వీళ్ళు ప్రాంక్ అయితలేరు. కరెక్ట్. దట్ ఈస్ ద ప్రాబ్లం. అర్థమైంది? ప్రాంక్ వీడియోనా? కాకపోతే నేను దీన్ని ప్రాంక్ చేద్దాం అనుకున్నా. ప్రాంక్ అయింది. ప్రాబ్లం ఏమైంది? ప్రాంక్ చేద్దాం అనుకుని దీనికి మతి పడుకుని మర్చిపోయి తలకాయ ఉన్నది అట్టించింది. పొరపాటు ప్యాకెట్ వెళ్ళింది. ఈ తలకాయలు అయింది, ఇంకో తలకాయ పెట్టింది విషయంగా. అది మన ఇంకా తలకాయలు ఏమన్నా ఇట్లా బలో పాపం అని శిక్ష మీద జాలేసి తర్వాత మనసు మార్చుకున్నాం. కానీ లేకపోతే వేడి ఉంది, ఇది తగులుతుందా ఇంటికి. అయితే ఇక వద్దులే అనుకుని ట్రై ఇట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ వీళ్ళిద్దరు చాలా జుగుప్సతో ఉన్నారనమాట. వీ వాంట్ దట్, వీ గాట్ దట్. ఓకే, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు సౌజీ సైడ్. లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్. Love you all. See you. Bye bye. Bye bye.